ఈ రోజు శనివారం కదా, సో స్వామివారికి పూజ చేసుకుంటున్నాను. ఈ రోజు స్వామివారికి నైవేద్యంగా పెట్టడానికి అయితే దద్దోజనం చేశాను. ముందు నైవేద్యం ప్రిపేర్ చేసి పెట్టుకొని తర్వాత పూజ గదిలోకి వస్తానండి. శనివారం రోజు వీలున్నంత వరకు స్వామివారికి తులసి మాల అయితే వేస్తానండి. నాకు ఒక కమెంట్ వచ్చింది, మీరు అంతగా దేవుణ్ణి పూజిస్తారు కదక్క, మరి మీకు దేవుడు ఇద్దరు అమ్మాయిలే ఇచ్చారు, బాబుని ఎందుకు ఇవ్వలేదని మీకు కోపంగా లేదక్క అని. నిజం చెప్తున్నా, నేను అందరిలాగే నాకు ఒక అబ్బాయి ఉండాలి, ఒక అమ్మాయి ఉండాలని కోరుకున్నాను. అందులో మేము ఇద్దరం ఆడపిల్లలమే కాబట్టి అబ్బాయి పుట్టాలని ఇంకా ఎక్కువగానే కోరుకున్నాను. అయితే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నేను ఎంత స్ట్రగుల్ అయ్యానంటే 8th మంత్ లో అనుకుంటా హాస్పిటల్లో మా ఫ్యామిలీ ఒక క్వశ్చన్ ఫేస్ చేశారు, మీకు తల్లి కావాలా బిడ్డ కావాలా అని. అలాంటిది నేను 8th మంత్ అంతా బెడ్ మీదే ఉండి ఓన్లీ పెరుగన్నమే తిని 9th మంత్ వచ్చేంత వరకు నేను రిత్వికాని కన్నాను. ఒకవేళ ఆ టైంలో డాక్టర్ చెప్పినట్టు జరుగుంటే ఒక తల్లికి బిడ్డ అయినా ఉండేది కాదు, లేదా ఒక బిడ్డకి తల్లి అయినా ఉండేది కాదు. అలా జరగకుండా ఈ రోజు నా పిల్లలతో, నా హస్బెండ్ తో, నా ఫ్యామిలీతో హ్యాపీగా ఉండేలా చేసినందుకు కోపడమంటారా చెప్పండి దేవుడి మీద. ఓం నమో వెంకటేశాయ.